కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు, మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు. మరి ఈ సంవత్సరం మనందరికీ తెలిసిందే, మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి బ్యారేజీలు ఆపరేటే చేయట్లేదు, నీళ్ళే లేవు, కిందికి వదిలేస్తున్నాం. మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి మీ ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగిందనంటే ఎవరు దానికి కారణం? నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారా పారుతున్నటువంటి నీళ్లతోనే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది. నువ్వు చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి పొంతనే లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను. అణగారిన వర్గాలకు అనునిత్యం అండగుండి ఆ బ్రతుకులు మార్చింది నీవే కదా. అన్నదాత కన్నీళ్లకు ఆనకట్టగా నిలిచి రైతు ఇంట సిరుల పంట అయితివి కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ సంవత్సరం బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనం కేటాయించడమే కాదు, బహుశా నాకు తెలిసి నేను వ్యవసాయ శాఖ కమిషన్ వారికి కానీ లేకపోతే మన అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ రంగం కిసాన్ సెల్ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ మిత్రులకు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా 18,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం 15 రోజుల్లో 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరూ కూడా కుటుంబాల వారిగా లెక్కగట్టి 18,000 కోట్లని కేవలం 15 రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు దృష్టికి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీ అడుగులే అభివృద్ధికి ఆయువు కాగా, నీ కలలే భరతమాత భవిత మార్చగా, కులమత భేదాలెరుగక ప్రతి ప్రాంతం ఎదగాలని ప్రతినిత్యం తపించిన నీకు వందనం.